వాటర్ ఇస్ ప్రెషియస్, ఎవ్రీ డ్రాప్ కౌంట్స్. ఈ విషయం నేను చెప్పలేదండి, నాకైతే ఎటువంటి సంబంధం లేదు. బట్ హైదరాబాద్ లో వాటర్ ట్యాంకర్స్ పైన ఇదే రాసుంటారు. వాటర్ ఎంత ప్రెషియస్ వాళ్ళకి మాత్రమే కరెక్ట్ గా తెలిసి ఉంటుంది. ఎందుకంటే సిటీలో వాళ్ళకంటే ఎక్కువ వాటర్ ఎవరు వేస్ట్ చేయరు కాబట్టి. అందుకే ఆ వాల్యూ మనకంటే వాళ్ళకే ఎక్కువగా తెలుసు. సమ్మర్ వచ్చేసింది, సిటీలో చాలా చోట్ల వాటర్ ప్రాబ్లం ఉంటుంది. వాటర్ ప్రాబ్లం ఉన్న ప్రతి చోట ఈ వాటర్ ట్యాంకర్స్ మీదే డిపెండ్ అయి ఉంటారు. ట్యాంకర్ తెస్తారు, డబ్బులు తీసుకుంటారు. బట్ మధ్యదారిలో సగం నీళ్ళు కింద పోస్తారు. అసలు నీళ్ళు కింద పడుతున్నాయా, పడితే పడ్డాయలే అయినా నాకేంటి అన్న స్టేజ్ లో ఉంటారు జనాలు. లాస్ట్ వీక్ లోనే ఇలాంటి ఇన్సిడెంట్స్ 2 చూసాను నేను. 4 days బ్యాక్ అనుకుంటా. ఇలాగే ఒక వాటర్ ట్యాంకర్ స్పీడ్ గా వెళ్తూ అక్కడ ఉండే స్పీడ్ బ్రేకర్ మీద ఎగిరిచ్చింది. వెంటనే దాని మీద ఉండే నీళ్లు నా నెత్తిన పడ్డాయి. నా నెత్తినే కాదు, ఆ పక్క నుండి అందరి నెత్తిన పడి స్నానం చేసినట్టు అయింది. అది వీడియో తీద్దాం అనుకుంటే బైక్ మీద నేను ఒక్కడనే ఉన్నా కాబట్టి కుదరలేదు. అండ్ నిన్న వాడు పోతున్నాడు భయ్యా, గాల్లో పోతున్నాడు. అసలు దారి పొడవునా రోడ్డుకు తలస్నానం చేపిస్తూ పోతున్నాడు. అది వీడియో తీద్దామంటే ఆ స్పీడ్ మనుషులు పోలేరు. ఒక పక్క వాటర్ వేస్ట్ చేస్తున్నాడు, ఇంకో పక్క అంత స్పీడ్ వెళ్తూ జనాల ప్రాణాలను రిస్క్ లో పెడుతున్నాడు. అండ్ నేను చూసిన చాలా వాటర్ ట్యాంకర్స్ కి పైన లిడ్ కూడా ఉన్నట్టు నాకైతే అనిపించట్లేదు. అదేదో నేను దేవుణ్ణి జనాలకు వర్షం కురిపిస్తున్నా అన్న ఫీలింగ్ లో వెళ్తుంటారు కొంతమంది. మీరేమనుకుంటున్నారు? మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉందా? ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా ఉంటే లైక్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.